జలయజ్ఞం కోసం పల్లెటూర్లని పంట పొలాలని కులవృత్తులని కోల్పోయి నిండా మునిగిన 13 గ్రామాల కథ ఇది. సమాజ అభివృద్ధి కోసం తమ తావు వీడి 19 సంవత్సరాలవుతున్నా వారింకా కోలుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికి స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగక న్యాయబద్ధమైన పరిహారం కోసం నేటికి పోరాడుతున్న వారే మిడ్మానేరు నిర్వాసితులు. వారి వేదనేంటో తెలుసుకుందాం. మిడ్మానేరు వారి జీవితాలను తలకిందులు చేసింది. వారి భవిష్యత్ను జలసమాధి చేసింది. మునిగిన ఎన్నో పల్లెలతో పాటే వారి పచ్చని ఆశలు చేరి మోడైపోయిన వృక్షాల తీరుగా బతుకే కష్టంగా నిరాశతోడుగా వారు సాగుతున్నారు. మంచి జీవితాలు చెదిరి మానని గాయంతో బాధపడుతున్న ఆ నిర్వాసితుల వేదనను తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. బయటికి కనిపించే అందమైన పునరావాస కాలనీల్లోని 4 గోడల నడుమ ఉపాధులు దొరకక కాలే కడుపులతో సావాసం చేస్తూ గూడు మునిగిన పక్షుల్లా గమ్యం తెలియని బాటసారుల్లా ఒడవని వేదనని మూటగట్టుకుని సాగుతున్న వారి కన్నీటి కథలను సమాజానికి చూపే ప్రయత్నం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడ వద్ద ఈ మిడ్మానేరు ప్రాజెక్టు ఉంది. 2005లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు అనేక అవాంతరాల తర్వాత 2018లో అందుబాటులోకి వచ్చింది. 25.8 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారానే అనంతగిరి సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ఇదొక కీలకమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. 2005లో వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినపల్లి, తంగెళ్లపల్లి, వేములవాడ మండలాల పరిధిలో 13 గ్రామాలలోని 28,150 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించారు. నీటి సదుపాయం ఉన్న భూములకు 2,20,000 రూపాయల చొప్పున, మెట్ట పొలాలకు 1,40,000 రూపాయల చొప్పున చెల్లించారు. ఈ ప్రాజెక్టు వల్ల 12 గ్రామాలు పూర్తిగా, 1 గ్రామం పాక్షికంగా జలసమాధి అయ్యాయి. ఈ గ్రామాల పరిధిలో ఇంటి జాగా కోసం కుటుంబానికి 2 గుంటల చొప్పున స్థలం ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం నిర్వాసితుల సంఖ్య 12,760 మంది. నిర్వాసితులకు పొలాలకు సంబంధించిన మొత్తం 2007-2008 నాటికి పూర్తి స్థాయిలో చెల్లించి పనులు మొదలుపెట్టారు. R&R మాత్రం పెండింగ్లో పడింది. కొంతకాలానికే వైఎస్ మరణం, తెలంగాణ ఉద్యమకాలం నాటి అనిశ్చిత పరిస్థితులతో పనులు ముందుకు సాగలేదు. అలా ఆగుతూ సాగుతూ తెలంగాణ స్వరాష్ట్రం అయ్యాక 2018లో ఈ ప్రాజెక్టు ప్రారంభించబడింది. అయితే నిర్వాసితుల కష్టాలు మాత్రం నేటికి అలా కొనసాగుతూనే ఉన్నాయి. నాడు పుట్ల కొద్ది ధాన్యం పండించిన రైతులు నేడు రోజు కూలీలుగా మారిపోయారు. ఎన్నో కుల వృత్తులు కూలిపోయాయి. అక్కడ మునిగిపోయింది కేవలం గ్రామాలే కాదు, ఆ పల్లెలను నమ్ముకున్న ఎన్నో జీవితాలు. ఎవరిని కదిలించినా వేదనే. పచ్చని తమ జీవితాలు కూలిపోయాయన్న దిగులే. ఎలా కుదుట పడాలో తెలియని గందరగోళమే. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అనే సామెత వీరికి సరిపోతుంది. ఒకప్పుడు వ్యవసాయం చేస్తూ ఉన్నంతలో బాగా బతికిన రైతులు నేడు చేయడానికి ఏ పని లేని పరిస్థితి. చివరకు కూలి పని అయినా దొరుకుతుందా అంటే అది లేదు. దీంతో ఎంతో మంది భూములను కోల్పోయిన రైతులు నేడు దిక్కుతోచని పరిస్థితిలో చేరిపోయారు. మరికొందరు అందని పరిహారాల కోసం నేటికి కాళ్ళరిగేలా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న అప్పుల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు ఇంకొందరు రైతులు. వారి వేదన వారి మాటల్లోనే విందాం. మిడ్మానేరులో ఈ డ్యాంలో 50 ఎకరాలు పోయింది. ముందు మేము కూరగాయలు పండించి తిరుపతి టెంపుల్కి 3 నెలలు పంపినాం మేడం. వంకాయ రోజుకి 1 వ్యాను అట్లా ఏకదాటిగా పంపుదు మేము ఎప్పుడు. కానీ కరీంనగర్లో కూడా నెంబర్ 1 అంటే కూరగాయలు ఇచ్చుట్లా ఈ కుదిరిపాక నీలోజపల్లె మేడం. ఆకుకూరలు కుదిరిపాక, కూరగాయలు నీలోజపల్లె మేడం. అయితే ఇంత బాగా పండించే భూములు, ఇంత మంచి భూములను తీసుకున్నారు. ఉన్న మట్టి అంతా ఎత్తిపోసారు, ఎత్తిపోసి కట్టకు పోసారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులు రాలే మేడం. రోజుకి 1-2-3 ఇంటికి వస్తారు మేడం. అప్పులు బాగా అయినాయి. ఏం చేయాలనో అర్థమవుతలేదు.
ఇప్పటి వరకు తిరిగి అలసిపోయినాం మేడం. ఇప్పటి వరకు రాలేదు. ఆ హైకోర్టుల చుట్టూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం. మాకు 4 ఎకరాల భూమి ఉండే మేడం. 4 ఎకరాల భూమి పోయింది. నాకు 2 పిల్లలు చదువులు పెట్టి చదివిపించిన, చదువుకున్నారు. 2 పెళ్ళిళ్ళు చేసిన. ఇప్పుడు నాకు పని చేద్దామంటే ఏమి ఒక గుంట భూమి లేదు, కొనలేని పరిస్థితి అయిపోయింది. మాకు అప్పుడు 1,50,000 1,40,000 ఇచ్చారు. నాకు వాటర్ లేవు. అప్పుడు 1,40,000 వస్తే 7-8 లక్షలు వచ్చినాయి. 7-8 లక్షలు వస్తే ఈ ఇల్లు కట్టిన. 2 బిడ్డల పెళ్ళిళ్ళకు నేను డబ్బులు అవి చేసుకుని 2 పెళ్ళిళ్ళు చేసిన 2కి. ఇప్పుడు నేను కూలి పనికి చేస్తున్నా, సూతార్ పని చేస్తున్నా మేడం. ఇప్పుడు నాకు ఎడ్లుండే బర్రెలుండే అవన్నీ అమ్ముకున్నాం. నేను గౌడు గీతా కార్మికుడు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు రోజు ఏ టెన్షన్ లేకుండా నేను పొలం దున్నుకున్నా, ఎడ్లతోని పత్తులు పెట్టుకొని చేసుకున్నాం. పొద్దుకి బర్రెపాలు వండుకొని తాగేటోళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు ఏ టెన్షన్ లేకుండా నాకు 1000 రూపాయల కళ్ళు అమ్ముకొని నేను ఇంటికి తీసుకొచ్చుకుంటాను. నేను రోజు 1000 రూపాయలు మినిమం. ఓ మస్తు పంటలు పండిస్తాం, బొచ్చడు కూరగాయ కర్మరు అన్ని సౌలత్ బాగుంటే బంగారం వచ్చినట్టు పంటలు ఇక్కడ మస్తు పంటలు పండిస్తాం, బొచ్చడు మంచిగా ఉండే. వేరే 10 ఊర్లలో మేడం ఇక్కడికి వచ్చి పత్తులేరా అటు ఇటు 10 ఊర్లను బతికిచ్చింది ఈ ఊరు. అసలు మేమే మళ్ళీ ఊర్లో పోయిన కాయకిలు పోతాను, అంత కరువు అయిపోయింది. 8 ఎకరాల భూమి ఉండే మేడం అక్కడ కుదురుపాకల. 8 ఎకరాలకు నేను 2 లారీల వడ్లు అమ్ముదు. 2 లారీలు అమ్మితే 4 లక్షల రూపాయలు వచ్చు ఒక పంటకు. అంటే ఏడాదికి 8 లక్షలు. మాకు ముంపు గ్రామం ఏమంటైందో మాకు అమౌంట్ ఏం రాలేదు, డబ్బులు ఏం రాలేదు. ఆ 2 ఎకరాల పైసలు వస్తే అవి ఖర్చులకి వెళ్ళిపోయినాయి, బయట ఖర్చులకి. కట్టుకుందామంటే ఇల్లు సరిగా కట్టుకోలేక అప్పుల బాధలకు బాగా ఇబ్బందులు ఉన్నాయి మేడం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇక్కడికి వచ్చినాక ఉపాధి లేదు, తాళ్ళు లేవు, మాకు చేద్దామంటే పని లేదు, పనికి పిలిచేటోళ్ళు లేరు. చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు ఇక్కడ. ఏముంది మేడం, ఏం లేక మాకు అక్కడ ఉండగా 10 మందికి ఉపాధి కల్పించడం వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ గడ్డపార పట్టుకొని ఉపాధి పనికి పోయే కాలం వచ్చింది మేడం. పొలాలకు పరిహారం దాదాపు అందరికీ అందినా ఇల్లు అడుగు జాగలకు, పొలాలలో ఉన్న బోర్లు, బావులకు, మోటార్లకు, పైప్ లైన్లకు సంబంధించిన పరిహారాలు నేటికి చాలా మందికి అందలేదంటున్నారు నిర్వాసితులు. కొదురుపాకకు చెందిన సీఎం తోడల్లుడు ఎంపీ సంతోష్ కుమార్ తండ్రి అయిన బోయినపల్లి రవీందర్రావుకు మాత్రమే అందాల్సినవన్నీ అంతకు మించి కూడా అందాయని, అంతేకాక ముంపు గ్రామాల్లో ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నా కేవలం రవీందర్రావు కూతురికి మాత్రమే R&R ప్యాకేజీ వచ్చిందని, ఇదేమిటి అని ప్రశ్నిస్తే అరెస్టులు చేయించి కేసులు పెట్టించారని, సీఎం సడ్డకుడు తమ పాలిట శనిగా మారి తమ నోళ్లలో మట్టి కొట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతాంగం. మాకు అప్పుడు పైప్ లైన్స్ ఉండేటి పాత ఊర్లో. ఆ పైప్ లైన్స్కు మాకు ఏం కట్టివ్వలేదు, బావులకు కట్టియలేదు. ఇట్లా వేరే ఇప్పుడు రవీందర్రావు ఉన్నాడు. రవీందర్రావు ఆయనకేమో పైప్ లైన్స్కు, ఆ బావులకు ఆయనకు ఎకరాన 4 లక్షలన్నర 5 లక్షలేమో ఒక్కరికే ఇచ్చిర్రు. కానీ ముంపు గ్రామాలలో అంత అమౌంట్ ఎవరికి కూడా ఇవ్వలేదు. రవీందర్రావు అంటే కేసీఆర్ సడ్డకుడు సంతోష్రావు, జోగినపల్లి సంతోష్రావు వాళ్ళ ఫాదరు, రాజ్యసభను వాళ్ళ ఫాదర్. ఒక ఆయనకే ఇచ్చిర్రు తప్ప ఎవరికి ఇవ్వలే. ముంపు గ్రామాలలో 13 గ్రామాలలో ఒక రవీందర్రావు బిడ్డకే పట్ట ప్యాకేజ్ వచ్చింది తప్ప మిగతా ఏ ఒక్క ఆడబిడ్డ కూడా రాలేదు. ఎందుకు అని అంటే వాళ్ళ అన్న గండ్ర వెంకటరమణారెడ్డి పెద్దూరు ఆయనది, ఈ ఊరు కాదు ఆయనది. ఇక్కడ అసలు ఏ ఆధారం కూడా లేదు ఆయనకు కూడా పట్టతో పాటు ప్యాకేజ్ ఇచ్చారు. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అన్యాయాలు జరిగినాయి మేడం. ప్రతి దాంట్లో కూడా మంత్రి వచ్చినా, ఎమ్మెల్యేలు వచ్చినా ముందస్తు అరెస్టులు చేసి, 1 రోజు 2 రోజులు ముందస్తు అరెస్టులు చేసి కోనరావుపేట ఇంకా వేరే జిల్లాలకు తరలించారు మేడం. లేని కేసులు. అంటే ఇప్పుడు మేము ఇదేంది అదేంది అని చెప్పి ఇప్పుడు రవీందర్రావు బిడ్డకు పట్టాతో ప్యాకేజ్ ఇచ్చిర్రు. మాకెందుకు రావద్దు, మాకు చెల్లెలు లేరా, మాకు ఆడపిల్లలు లేరా, మాకు ఎందుకు రావద్దు అని అంటే నా మీద 12 కేసులు పెట్టిండు మేడం. ఇట్లా మా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడోళ్ళనక్కడ ముందస్తు అరెస్టులు చేసి ఆయన ఒక రాచరిక పాలన, ఒక దొరపాలన చూపించిండు మేడం. రవీందర్రావు బిడ్డకు పట్టాలు వచ్చినాయి, మా బిడ్డలకు మాకెందుకు రావద్దు పట్టాలని రోడ్డెక్కిన ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంఖ్యపల్లి కాడ చేసినా అని మమ్మల్ని ఎత్తేసిరు, మొత్తం లాబట్టి ఎత్తేసిరు, జైళ్ళలో పెట్టిరు, కేసులు అయినాయి. రవీందర్రావు ఏమన్నా అంటే తేపో 5 లక్షలు తేపో 3 లక్షలు తేపో అనుడు ఇచ్చి ఆటకు వచ్చినాం. ఇక ఇక తీసుకుంటే కానీ మళ్ళీ వేరే ఇచ్చుడే లేదు. ఇక 5 వారంలో వస్తే అన్న కొద్దీ ఎన్ని అడుగుతాను ఇచ్చినాం మేడం. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ అవి పాత బంధులు అయినట్టు అయింది. ఇక ఎన్నిసార్లు అడిగిన ఇయ్యలే. ప్రజావానికి పోయినాం, పిల్లలు జల్లెలు అందరం పోయినాం. పోయి అక్కడ చూసి చెప్పుకున్నాం.
మా ముందరనే ఇట్లా నలిచేసిండు, ఇడికెళ్ళి రాజేంద్రరావు ఫోన్ చేసుడు, ఇట్లా నలిచేసాడు, ఏ గాలే పట్టించుకోకురు అన్నాడు. తాతల తండ్రుల నాటి జ్ఞాపకాలతో ఉన్న ఊర్లని, పాడి పంటలతో ఏ లోటు లేకుండా గడిపిన జీవితాలు ఒక్కసారిగా తలకిందులవడంతో ఎంతో మంది గుండె పగిలారు. ముఖ్యంగా గ్రామాలతో అనుబంధం తెంచుకోలేని వృద్ధులైతే మాటలకందని వేదన అనుభవిస్తున్నారు. కొందరైతే తమ గ్రామం మునిగిపోయిందనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నేటికి ఊరు అక్కడే ఉంది, వెళ్ళాలి అనే మనాదితో క్యాలి తప్పారు. ఏమి రాలేదు. వాడ 10 ఎకరాల భూమి ఉంటే అది వేయింది. ఇక కొడుకులే వాళ్ళ కళ్ళయినరు. మాదే బుచ్చఫ్ అవతారం అయిపోయింది. ఆయన మంచుకుంటలేడు, పానం మంచుకుంటలేదు. కొడుకు చచ్చిపోయిన కాడికి పూరంగా బెంగటిండు. ఏమైనా లేచిపోతాడు. ఇల్లున్నది, రండ్రి పోదాం రండ్రి అంటాడు. ఏమైనా నన్ను పోదాం రాయి అంటాడు. గక్కడెక్కడదయ్యా మన ఊరు సిర్ల కలిసింది అంటే ఉన్నది పిసదాన ఉన్నది పోదాందా అంటాడు. ఏమైనా ఉరుకురుకుతో లేచిపోతాడు. ఆయనంటే నేను పోయి తోలుకొచ్చుడు. ఇక అదే నాది పెట్టుకొని ఇక ఒక్కొక్కసారి ఏడ్చుకుంటా కూర్చుంటాడు. ఏందయ్యా ఎందుకు ఎడుతున్నావు అంటే నా చేతులు ఏమి లేదు, నేను ఎందుకు ఉండు, నా ఇంటికి నేను పోతా అంటాడు. మిడ్ మానేరు నిర్వాసిత గ్రామాల్లో ఎన్నో కులవృత్తులు అంపశయ్యపై చేరాయి. నాడు తమ ఊర్లో ఉన్న కొంచెం పొలానికి కులవృత్తి తోడవడంతో ఏనాడు ఇబ్బంది పడలేదని, కానీ నేడు ప్రతిరోజు ఇబ్బందిగానే గడుస్తుందని, ఉన్నామా అంటే జీవం లేని మనుషులోలే ఉన్నాం అంటూ కదిలిస్తే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంతంత రాగట్లా ఇంత పత్తి పండింది, ఇంత పరంపోగు అదో ఇదో ఇంత పొలం పండింది. పొలం పండితే మేము ఇంత పొట్ట పోసుకున్నాం, బతికినాం. ఇప్పుడు ఆ పొట్టకు కూడా బతుకుడు కట్టం వచ్చింది. భూమి లేకుండా అయింది, జాగ లేకుండా అయింది, పని లేకుండా అయింది, సాత కాకుండా అయింది. ఇప్పుడు ఇది చేయాలంటే మావులేనా? ఇది కట్టె కావాలి, పిడక కావాలి, ఉనక కావాలి, మన్ను వేరే కుంట్లల్లో తీసుకెళ్తే 5,000 ట్రిప్పు, మళ్ళీ ఇది పొట్టు కొట్టాలి, సోలాలి, తొక్కాలి, ఆనాలి. ఇవి ఉండేదేందో పోయేదేందో మళ్ళీ ఆమెలో పెట్టినాక కూడా. బతుకులల్లో ఏం మాత్రం గింత ఆశ లేదు. ఆడ ఇంత మనుషులు లెక్క తిరిగినాం కానీ ఈడ అట్టి చెత్తనే ఉన్నది కానీ ఏమి లేదు. ఇంత బొక్కలు వేసుకొని తిరుగుడే మనిషి బొమ్మ రకం. గవ్వే బీడీలు చేసుకున్నాడు, పొద్దా కూసుడు చేసుడు. 500 చేస్తే 100 రూపాయలు రావు. హజారుకు 200 ఉన్నాయి అంటే 1000 చేయలేము మనం. 500 చేస్తాం, 500 100 రావు. కైకిలు పోతే 200 300 వచ్చాయి. ఈడ పోదామన్నా ఊర్ల పంట పోవాలంటే ఆటోలు బొర్ర పడుతున్నాయి అటు ఇటు, కాబట్టి మేము పోతలేము. మేము రైతులకు పరుగులు తడుతాము, కొంకలు తడుతాము, కొడవలు తడుతాము, గొడ్డాలు తడుతాము, అన్నీ చేతి వృత్తుల పనులు మొత్తం చేసాం మేము. ఇప్పుడు అంత లేదు. వాడికి చూసా భూములు లేవు, మా దగ్గరికి అసలు లేవు ఎక్కువ. అంత బంద్ అయిపోయింది. పాత్రలు ఉండగా అన్నీ చేసారు. ఒక రైతు 6 నెలలకు 1/2 క్వింటాల్ వడ్డు పెట్టేది, 1/2 క్వింటాల్ జొన్నలు పెట్టేది. అప్పుడు అట్లా బతికేది. ఇప్పుడు ఏది లేదు మాకు పాత ఊళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయ రైతుల నుంచి నాగన్లు, కొంకలు, కొడన్లు, గమల కత్తులు అవి ఇవి జరుచుకుంటా మేము మంచిగా మాకు జీవనోపాధి ఉండేది. ఇప్పుడు జీవనోపాధి పూర్తిగా కోల్పోయినాం. ఇవాళన్నా ఒక్కరు 2 వస్తే అది ఒక్క కొంక ఒక్క కోడలు తీసుకొస్తే 10 రూపాయలు వస్తే ఏమవుతాయి? అప్పుడు మంచిగా రైతులు వడ్లు అవి పెడితే మిరపకాయలు కానీ ఏది కానీ మాకు ఏ కూరగాయ సుతం మేము కొనలే. అప్పుడు 2 మడ్లు ఉన్నా 10 బస్తాలు వస్తే చిల్లర మందం అమ్ముకొని బతికినాం. అప్పుడేం మేము కోట్లకేం లేము. అప్పటి సంది కూడా మాది వెళ్ళిన బతుకు కాదు, ఉన్నది కూడా పోయింది. అది ఆదికత్తే ఉండబుద్ధి కాదు ఒక్కొక్కసారి. ఎందుకు మేము ఊరు ఇడిచిన కోతలం, వనం ఇడిచిన పచ్చులం. ఆడ పనులు ఉండే మాకు. ఇంత పెద్ద పెద్దోళ్ళ కన్నా వ్యవసాయాలతో సాతనైతే పని కోతిమి. ఇప్పుడు పని కోకుండా అవుతుంది. బతుకు తెరువు ఏం లేదా, ఇల్లు లేదా. రేపు ఒక్క పిల్లగాడు ఉంటే పిల్లనిచ్చేటోడు కూడా లేడు. ఇల్లు లేనిది ఎవరు ఇవ్వాలి? అత్త మామ సంపాదించింది 30 గుంటలు ఉంటే అది వేయింది, ఇల్లు వేయింది, అన్ని వేయండి. మా ఊళ్ళో మేముంటే ఆ 30 గుంటలన్నీ వేసుకొని బతుకుదాం కదా. మా పరిస్థితి గిట్ల అయింది.
కులవృత్తులే కాదు, నాడు రైతులపై ఆధారపడ్డ వ్యవసాయ కూలీలు సైతం నిత్యం లేవగానే ఈరోజు పని దొరికితే బాగుండు దేవుడా అని ప్రార్థించాల్సిన పరిస్థితి ముంపు గ్రామాల్లో నెలకొంది. వారికి ఏదో ఒక పని దొరికితేనే కాలే కడుపుకు 4 మెతుకులు దొరుకుతాయి. దీంతో 200 రూపాయల కూలీ కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఉపాధి ఎవరికి లేదు. అందరి భూములు పోయినాయి కాబట్టి ఇక్కడ ఉపాధి ఎవరికి లేదు. కైకిలు పిలిచేటోళ్ళు లేడు, తోలుకపోయేటోళ్ళు లేడు. ఇప్పుడు మేము పోవాలంటే ఇప్పుడు కరీంనగర్, సిరిసిల్లలో, వేములవాడకు పోయి సూపర్ మార్కెట్లలోనో లేకపోతే పెట్రోల్ బంకులలోనో జీతాలు ఉండే పరిస్థితి. మేము ఒక 5-6 ఎకరాల భూములకు యజమానులుగా ఉన్నోళ్ళము ఒక 10,000కు 8,000కి ఇవాళ జీతాలు చేయాల్సిన పరిస్థితి అని అంటే అట్లా చాలామంది గల్ఫ్ కంట్రీలకు పోవడు, దేశాలు పోవడు. బీడీలు చేసుకుంటే ఏమవుతుంది మేడం? 100 రూపాయలు రావు బీడీలు చేసుకుంటే. బతుకుడు మరీ దారుణం అయిపోయింది మేడం. ఇట్లా చాలామంది అర్ధాంతరంగా జీవితాలు ముగిసిపోతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. ఇప్పుడు కొత్త ఊళ్ళకి వచ్చిన తర్వాత రోజుకొక చావు. అప్పుడు అంటే అట్టగట్టుండే. ఇప్పుడు ఎవరైనా ఇట్ట పోవుడు ఆపుతారు ఇంటికన్నీ. మరి ఏం చెప్తాం? ఊళ్ళో పంట పోవుడు. మేము అక్కడ ఎంతో మంచి అనుకూలంగా మంచిగా బతికే వాళ్ళం. మా అమ్మ నాన్న కానీ తాళ్ళు ఎక్కి ఇంత పని చేసుకుంటే మేము వేరే వాళ్ళకి పనికి పోయినా పని దొరుకుతుండేది. ఇప్పుడు చేద్దామన్న పని లేదు, పనికి పిలిచేటోళ్ళు లేరు. మా పిల్లల భవిష్యత్తులు ఖరాబ్ అయినాయి. వాళ్ళ చదువులు అయిపోయినాయి. ఆ చదువుకున్న వాళ్ళకి జాబులు, మా బిడ్డలు 2 చదువుకొని ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు, ఏం లేవు మేడం. ఈ ముంపు గ్రామం మా జీవితాలు మొత్తం నాశనం చేశారు. మా జీవితాలు మొత్తం నష్టం అయిపోయింది. మాకు ఏమాత్రం ఉపాధి లేకుండా అయిపోయింది. మాకు ఈ ముంపు గ్రామాల్లో ఒకప్పుడు తాటి చెట్లు వనాలలాగా ఉండి గీత కార్మికులకు చేతి నిండా పని ఉండేది. కానీ చెట్లన్నీ నీట మునగడంతో చాలామంది గీత కార్మికులు ఇతర పనులకు మల్లగా వేరే పని రాక కులవృత్తినే నమ్ముకున్న కొందరు గీత కార్మికులు మాత్రం సమీప గ్రామాల్లోకి వెళ్లి తాటి చెట్లను గుత్తకు తీసుకుని జీవితాలను నెట్టుకొస్తున్నారు. అక్కడ మాకు తాళ్ళు ఉండే మేడం. మాకు 8 ఎకరాల 1 గుంట పొలం ఉండే. ఆ పొలంలో పంటకు 2 లారీల వడ్డిస్తుంటే ఈ ముంపునకు గురై మా బతుకులే వేస్ట్ అయిపోయినాయి. ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేద్దామంటే జాగలేదు. మా బతుకులేంది? పాడి పంటకు మునిగినాం, కాయగూరలకు మునిగినాం, వడ్ల పంటలకు మునిగినాం, పత్తి పంటలకు అన్నిటికీ కోల్పోయినాం మేము. రైతులు కానీ ఎవ్వరు కానీ గౌడ్స్ కానీ అంత అన్ని కులాల వారిగా బాగా అతి కష్టాల పాలవుతారు. ప్రభుత్వం నిర్వాసితులకు 2 గుంటల ఇంటి స్థలం మాత్రమే ఇవ్వడంతో నిలువు నీడ ఉండాలని చాలా మంది తమకు వచ్చిన డబ్బుతో ఇల్లులు కట్టుకున్నారు. ఇంటి నిర్మాణాలకు వచ్చిన డబ్బు సరిపోక చాలా మంది అప్పులు కూడా చేశారు. అదే సమయంలో 2015లో కేసీఆర్ వేములవాడ రాజన్న దేవాలయానికి వచ్చిన సందర్భంలో మిడ్మానేరు నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇంటిని నిర్మించుకునేందుకు వీలుగా 5,04,000 రూపాయలు అందిస్తామన్నారు. ఉన్న స్థలంలో స్లాబ్ ఇల్లు ఉంటేనే డబ్బులు వస్తాయన్న ప్రచారంతో అంతవరకు ఇల్లు కట్టుకోని వారు కూడా 5 లక్షలు ఎలాగో వస్తాయి కదా అని అప్పులు తెచ్చి మరీ ఇళ్లను నిర్మించుకున్నారు. కానీ ఆ హామీ నీటి మీద రాతలుగానే మిగిలిపోవడంతో అప్పుల వాళ్ళు ఇళ్ల మీదికి వచ్చి గొడవలు పడడంతో చాలామంది బ్యాంకుల్లో ఇళ్లను తాకట్టు పెట్టి మరీ బయట అప్పులు కట్టుకున్నారు. అందుకే ఈ నిర్వాసిత గ్రామాల్లో 90% ఇల్లులు బ్యాంకు తాకట్టులోనే ఉన్నాయి. ఓ పక్క బ్యాంకు అప్పు, మరో పక్క బతకడానికి తెచ్చుకున్న అప్పు, ఇంకో పక్క ఉపాధి లేక అప్పులు తీర్చే దారి కనిపించని పరిస్థితిలో అవమానాలు తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. రెండు ఎకరాల భూమి ఉండేది. ఆయనే తాళ్ళు ఎక్కటోడు. ఆ 2 ఎకరాలు చేసుకుంటా మా పిల్లలను చదివిపించుకున్నాం. అది అక్కడ మంచిగానే బతికినాం. ఈడికి వచ్చినాక ఆ 4 లక్షలు వస్తే అవి దేనికి సరిపోలేదు. ఇక్కడ ఇక పిల్లలు 10-12 దాకా చదువులకు అప్పులు అయినాయి. ఇక తర్వాత చదివించుకునే స్తోమత లేదు. పిల్లలను కూడా పనిలో పెట్టుకున్నాం, చేసుకుంటున్నాం మంచిగానే. ఇక అప్పులకు బాధకు ఆయన మాకు ఏం చెప్పలే, మంచిగానే మాతోటైతే మంచిగానే ఉండే. ఇక 5,04,000 వస్తాయని ఆధారంతో ఇన్ని రోజులు ఉన్నాం. ఇక అవి రాలేదు. ఇక ఆయనకి ఏమనిపించిందో ఉరి పెట్టుకొని చనిపోయిండు. అప్పులు ఎట్లా తీర్పాలనుకున్నాడు. మాకు 6 ఎకరాల పొలం ఉండే. చుట్టుపక్కల ఊర్ల నుంచి మాకు పనికి వస్తుండ్రి.
మేము గొప్పగా బతికిన వాళ్ళం. ఇలా ఒకరి కింద మనం పని చేసుకున్నా కానీ ఇంకా ఈ అప్పులు తీరతట్లేకపోయి ఇటువంటి జీవితం ఎందుకు అని చెప్పేసి అర్ధాంతరంగా ఆయన జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చింది మేడం. ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకున్నారు కదా, మీకేందా మీ ఊళ్ళు మంచిగా డెవలప్ అయినాయి, చాలా మంచిగా బిల్డింగ్లు కట్టుకున్నారు కదా అని అంటారు. వాస్తవానికి రేకులు వేసుకునే స్థితి కూడా లేదు మేడం మాది. కాకపోతే ఈ బిల్డింగ్లు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది అని అంటే, రేకులు వేసుకుంటే డబ్బులు రావు, 5,04,000 ఇవ్వాలి అని అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కిందనే ఇస్తున్నారు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ కూడా స్లాబ్లు వేస్తున్నారు కాబట్టి గూనె పెంకలు కానీ రేకులు కానీ వేసుకున్న వాళ్ళకు ఆ డబ్బులు వర్తించాయి. స్లాబ్లు వేసుకుంటేనే వర్తిస్తాయి అని అంటే అందరూ లోన్లు. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న ఏ ఇల్లు కూడా లోను లేని ఇల్లు లేదు మేడం. ప్రతి ఒక్కరు 10 లక్షలు 5 లక్షలు 8 లక్షలు ఇట్లా లోన్లు తెచ్చుకొని పట్ట కాగితాలు బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకొచ్చుకొని కట్టుకుని నిండలే ఇవన్నీ. ఇప్పుడు అందరికి అప్పులే ఉన్నాయి, అప్పులు లేని వాళ్ళు లేరు. అప్పుడు కేసీఆర్ తెలంగాణ ఊరు పోతే ఎప్పుడు అందరూ చెప్పిన ఇక్కడ రేకులో బీకులో ఏదన్నా వేసుకుంటే 5 లక్షల 5,000 10,000 ఇస్తా అన్నాడు. 5,000 10,000 నా కొత్త లేదు. ఇంకా బాత్రూమ్లు కట్టుకుంటే పైసలు ఇస్తా అన్నారు. అవతలకొద్దు బాత్రూమ్లు లాట్రిన్లు అందరు కట్టుకోవాలి అని అంటే అప్పుడు బాత్రూమ్ లాట్రిన్ పూటకు లేకుండా అప్పులు తెచ్చుకొని కట్టుకున్నాం. కట్టుకుంటే కూడా ₹1 గతి లేదు. ఇది పరిస్థితి మాది. ఇప్పుడు తినవదామంటే నువ్వు కిత్తులు లేవు, పని చేద్దామంటే ఇది సాతనైతే లేదు. చాలామంది అప్పుల పాలయ్యి ప్రతి ఒక్క ఇల్లు బ్యాంకుల 100% మొత్తం బ్యాంకులలోనే ఉన్నాయి మేడం. బ్యాంకులలో వీళ్ళకు ఉపాధి లేక నెల నెల కిస్తులు కట్టలేక చాలామంది చనిపోయారు. 90% బ్యాంకులలోనే ఉన్నాయి మేడం. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇస్తా అన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారి ఆశతోటి ఆయన మీద భరోసా కొద్దీ చిన్నగా వేసుకునే ఇల్లులు కూడా కొంచెం మనకు 5,04,000 ఇస్తా అన్నాడు కదా ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంచెం పెద్దగా కట్టుకున్నాం. పెళ్ళి చేద్దామంటే రేపు ₹1 లేదు. ఎట్లా మా బతుకు గట్లుంది, గుడిసె గిట్లుంది. అయిపోయి 5 లక్షలు ఇచ్చిన ఓ 2 రూమ్లో చిన్నగా నా కొడుకని వేసుకుందామంటే అవి లేవా ఇవి లేవా, ఇత్తం అంటే గదే చూసుడాయ మా అసొంటి బతుకులు. ఇప్పుడు కాళ్ళు లేవా, రెక్కలు లేవా, ఉపాధి పని లేదా, ఏది లేదు, మాకు ఏది లేదు మేడం. ఒక్కొక్కసారి అది కత్తే పంట నిద్ర కూడా పడతలేదు. సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయాన్ని సరిచేస్తాం అని చెప్పిన గత ప్రభుత్వ పాలకులు చెప్పిన హామీలు నీటి మూటలుగా మారాయని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా న్యాయం పొందలేని పరిస్థితి ఉందని, గత ప్రభుత్వం ఇస్తామన్న 5,04,000 రూపాయలు నిర్వాసితులకు అందించడంతో పాటు తమ ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు బాధిత గ్రామాల ప్రజలు. ఇప్పుడు 5,04,000 ఇచ్చిన కానీ ఇంత అప్పులన్న కట్టుకుంటాం అంతే. ఇవరదాకా అప్పులు ఉన్నాయని గిత్తడు ఆగిత్తడు అనుకుంటే అప్పులు చేసుకుంటే అంతే, అవి కూడా లేకపోయాయి. తిండి కూడా అప్పులు చేసుకుంటూ అవుతుంది. ఏం చేసుడు పని లేక జీవితాలు మొత్తం నాశనం అయిపోయినాయి మేడం. ఆల్రెడీ ఇప్పుడు 5,04,000 ఇచ్చినా కూడా ఏదో అట్లా తాత్కాలికంగా కొద్దిగా ఉపశమనం అంతే తప్ప దాంతో బాగుపడతారు అన్నది ఏం లేదు. కాకపోతే చావాలనుకున్నటోడు బ్రతకడానికి కోసమే 5,04,000 కూడా. మాకు 5,04,000 రూపాయలు ఇవ్వాలి. మళ్ళీ ఒకటి మా ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మాకు చేద్దామంటే ఏం లేదు మేడం. మేము ఎక్కువ చదువుకోలేదు, మేము ఏమైనా చేద్దామన్నా కానీ మాకు వచ్చిందే వ్యవసాయం. కాకపోతే ఏదైనా ఉపాధి చూపిస్తే మేము ఆ ఉపాధి మీద జీవనం కొనసాగిస్తాం మేడం. నిర్వాసులు ఎంతో త్యాగం చేసిర్రు. ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికే గుండెకాయ లాంటిది, కాళేశ్వరంకు గుండెకాయ లాంటిది అని చెప్పి ప్రతి కుటుంబానికి 5,04,000 ఇస్తా అని చెప్పి ₹1 బిల్ల ఇచ్చిన పాపాన పోలేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడినాం. ఈ తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా మా నిర్వాసిత బతుకులు ఏమాత్రం మారలేదు. చాలా ఉద్యమాలు చేసినాం. దాదాపు ఈ 12 గ్రామాల్లో ఎవరైతే ఉద్యమాలు చేసిరో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కానీ తెలంగాణ వచ్చినాక కూడా మా నిర్వాసులకు న్యాయం జరగలేదు. ప్రాజెక్టు వల్ల వారి జీవితాలు నిండా మునిగిపోయాయి. ఆనందంగా ఉన్నవారు అప్పుల వలలో చిక్కిపోయారు. ఒడ్డున పడ్డ చేపల్లా నేటికి తమ తావుని వారు తలుచుకుంటూనే ఉన్నారు. మిడ్ మానేరు చూసినప్పుడు ఆనందం కలగాలి, కానీ నిర్వాసితుల కంటనీరు పారుతున్నట్టుగా అనిపించవద్దు. నేటికి సమాధి అయిన గ్రామాల పునాదుల్లోనే తమ సంతోషాలున్నాయని వారు దిగులు పడుతున్నారంటే అర్థమేంటి? వారింకా కుదుట పడలేదనే కదా. నాటి జీవితాన్ని తెచ్చివ్వలేకున్నా కనీసం బతకడానికి భరోసా ఇచ్చి ఉపాధికి ఊతమిచ్చే చర్యలు ప్రభుత్వం తరపున చేపడితేనే నిర్వాసితుల బాధని కొంచెమైనా పంచుకున్నట్లు.
ఆస్తులను కోల్పోయి రెక్కలు తెగిన పక్షులుగా మిగిలిపోయారు నిర్వాసితులు. వచ్చిన కాస్త పరిహారం ఖర్చయిపోగా ప్రస్తుతం వారి బతుకు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల కోసం తమ అస్తిత్వాన్నే కోల్పోయిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. వారికిచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలి. అప్పుడే నిర్వాసితులు చేసిన త్యాగానికి కొంతైనా ఫలితం లభిస్తుంది. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, మిడ్ మానేరు నుండి.